हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతం అతి అపరూపమైన సర్వోత్తమమైన గ్రంథరాజం. ఆ మహాభారతాన్ని శ్రవణం చేయడం వలన, మహాభారతాన్ని చెప్పడం వలన ఎలాంటి ఫలమో మహాభారతమే చాలా చక్కగా చెబుతూ ఉంది. ఆ ఫలాన్ని అనుభవించిన వారు చెబుతూ ఉన్నారు. ఆ ఫలాన్ని అనుభవించమని వేదవ్యాసదేవుల వారు చెబుతూ ఉన్నారు. స్వయం వారే రచించిన గ్రంథం అది. ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయడం వల్ల ఎలాంటి ఫలితం దక్కుతుందని సర్వజ్ఞ శిఖామణులైన సర్వోత్తములైన నారాయణావతారులైన వేదవ్యాసదేవులే ఆదేశిస్తూ ఉన్నారు. ఇక వేదవ్యాసదేవుల వారు చెప్పిన తరువాత సంశయించడమా, సందేహించడమా? అది పాపహేతు అవుతుంది కదా. దేవుడు చెప్పిన తరువాత కూడా ఆ విషయం పైన సందేహించడం, అది మా మంచి కోసం చెప్పిన తరువాత సంశయించడం, ఇది సరికాదు. ఎంత అద్భుతంగా మహాభారతంలోని 62వ అధ్యాయంలో ఆ మహాభారతం యొక్క మహిమను తెలుపుతూ ఉన్నారో నిన్న మనం కాస్త తెలుసుకున్నాం. మహాభారతాన్ని అధ్యయనం చేయడం వలన, మహాభారతాన్ని వినడం వలన వ్యాధి భయమే అసలుండదు అని చాలా అద్భుతంగా చెప్పారు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, అద్భుతం అనిపించింది, అదొక విచిత్రం అనిపించింది. నిజమే, మనిషి రోగం నయమవుతుంది అని చెప్పొచ్చు, రోగం పరిహారం అవుతుంది అని చెప్పొచ్చు. కానీ రోగానికి మూల కారణమే భయం. టెన్షన్ అని అంటారు కదండి. టెన్షన్ వల్ల మీకు ఈ రోగం వచ్చింది అని అంటారు. నిశ్చింతగా మనిషి ఎలా ఉండగలుగుతాడు? ఎల్లప్పుడూ భగవంతుని చింతన, ప్రతిరోజు మహానుభావుల చింతనను చేస్తూ ఉంటే మనిషిలో టెన్షన్ ఉండవు, ఆలోచనలు ఉండవు, దురాలోచనలు రావు. మనిషికి ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి. మంచి ఆలోచనల వల్ల రోగం వచ్చిందని ఏ వైద్యుడైనా చెప్పాడా? ఎవరైనా చెప్పగలరా? దురాలోచనల వల్ల, లేక అపేక్షల వల్ల, అది కావాలి ఇది కావాలి అనుకోవడం వల్ల మనిషికి రోగాలు వస్తాయే తప్ప మంచిగా ఆలోచించడం వల్ల ఏ రోగాలు వస్తాయి? అసలు ఏ రోగాలు రావు. కనుక మంచిని ఆలోచించమని వేదవ్యాసదేవుల వారు చెప్పారు. రోగాలు వచ్చినా కూడా మంచిని ఆలోచిస్తూ ఉంటే
ఆ మనసు ఆ మంచి మంచి వైపు వెళితే ఈ రోగం కుదురుకుపోతుంది. రోగ భయమే తనకుండదు. భయం లేదంటే ఆ రోగం నయమవుతుంది. ఆ రోగం పరిహారం అవుతుంది. కనుక రోగాన్ని పరిహరించుకునేవారు, రోగం పరిహారం అవ్వాలి అని ఆలోచించేవారు భయాన్ని మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. ఆ రోగం తాలూకు భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మొట్టమొదట విడనాడాలి. ఆ భయం దేనివల్ల దూరం అవుతుందంటే మహాభారతాన్ని వినడం వల్ల, భగవంతుని గాథలను, భగవద్భక్తుల గాథలను వినడం వల్ల ఆ రోగం నయమవుతుంది. చాలా చక్కగా ఆ విషయాన్ని చెప్పారు. వేదవ్యాసదేవుల వారు ఈ మహాభారతాన్ని రచించారు. ఈ మహాభారతంలో కురూణాం ప్రథితం వంశం కీర్తయన్ సతతం శుచి వంశమప్నోతి విపులం లోకే పూజ్యతమో భవేత్. ఈ పాండవుల వంశాభివృద్ధిని, పాండవుల గాథను తెలిపే ఈ మహాభారతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వారి వంశాభివృద్ధి కలుగుతుందట. వారికి సంతానం కలుగుతుంది. సంతానం కలగడం మాత్రమే కాదు, ఆ సంతానం వల్ల తను లోకంలో పూజ్యుడవుతాడు, పూజ్యతముడవుతాడు. సంతానం పొందినందువల్ల, అలాంటి ధర్మమయమైన సంతానాన్ని పొందినందువల్ల తను పూజ్యతముడవుతాడు. ఎవరైతే మహాభారతాన్ని అధ్యయనం చేస్తారో, ఎలా నియతవ్రత, ఏదో ఒక వ్రతాన్ని పాలిస్తూ మహాభారతాన్ని అధ్యయనం చేయాలట, మహాభారతాన్ని వినాలట. ఏదో ఒక నియమం, ప్రతిరోజు ఒక నియమం, లేక వారానికి ఒక నియమం. ఆ నియమంతో, ఆ వ్రతంతో మహాభారతాన్ని అధ్యయనం చేయాలని చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నారు. 4 సంవత్సరాల వరకు లేదా 4 నెలల వరకు మహాభారతాన్ని అలా నిరంతరం వింటే సర్వపాపై ప్రముచ్యతే, ఏ పాపాలు కూడా తనకుండవట. ఎవరైతే మహాభారతాన్ని అధ్యయనం చేస్తారో వారు వేదాలను అన్నిటినీ అధ్యయనం చేసిన వారి ఫలితాన్ని పొందుతారు. దేవా రాజర్షయో హ్యత్ర పుణ్య బ్రహ్మర్షయస్తథా కీర్త్యంతే ధూతపాప్మానః కీర్త్యతే కేశవస్తథా. రాజర్షుల గాథలు ఈ మహాభారతంలో ఉన్నాయి, బ్రహ్మర్షుల గాథలు ఈ మహాభారతంలో ఉన్నాయి. ఎవరైతే పాపాలను పరిహరించుకున్నారో, ధూతపాప్ములయ్యారో, అలాంటి మహానుభావుల గాథలు మహాభారతంలో ఉన్నాయి. వారి కథలను తెలుపుతూ ప్రతి ఒక్క కథల వెనుక సూత్రధారి అయి కేశవుడు కీర్తింపబడుతూ ఉన్నాడు. కీర్త్యతే కేశవస్తథ. క ఈశ, క అంటే బ్రహ్మదేవుల వారు, ఈశ అంటే రుద్రదేవుల వారు. వారిని ఇవ్వ అంటే నియమించేవాడు అని అర్థం. పురాణంలో ఈ అర్థం చెప్పబడింది. కేశవ, బ్రహ్మరుద్ర నియామకుడు అని అర్థం. బ్రహ్మరుద్ర నియామకుడైన ఆ భగవంతుడు కీర్తింపబడ్డాడు మహాభారతంలో. భగవంతుని సర్వోత్తమత్వం ఈ మహాభారతంలో చాలా చక్కగా చెప్పబడింది. అలాంటి భగవంశాపి దేవేశో యత్ర దేవీ చ కీర్త్యతే అనేక జననో యత్ర కార్తికేయస్య సంభవ. భగవంతుడు ఎక్కడ భగవంతుడు కొనియాడబడతాడో అక్కడ లక్ష్మీదేవి కూడా కొనియాడబడుతుంది. కార్తికేయుని జన్మ గురించి చెప్పబడింది. బ్రాహ్మణుల మహిమ, గోమాతల మహిమ మహాభారతంలో చెప్పబడింది. శృతి సమూహాలన్నీ కూడా విన్నట్లు అవుతుంది. మహాభారతాన్ని వింటే పాపాన్ని పరిహరించుకుని స్వర్గానికి తను వెళతాడు. ఎలాంటి స్వర్గానికి చూడండి. ధూతపాప్మాజిత స్వర్గ బ్రహ్మ గచ్చతి శాశ్వతం. మరోసారి మనం గమనించాలి. పాపాన్ని పరిహరించుకొని స్వర్గాన్ని కూడా గెలిచి శాశ్వతమైన పరబ్రహ్మ దగ్గరికి తను వెళతాడు. పరబ్రహ్మ తన అవుతాడు అని చెప్పడం లేదు. శాశ్వతం బ్రహ్మ గచ్చతి, ఆ భగవంతుని దగ్గరికి తను వెళతాడు. స్వరూపానందాన్ని అనుభవిస్తూ తను ముక్తిలో ఉంటాడు. శ్రాద్ధంలో మహాభారతాన్ని బ్రాహ్మణులకు వినిపించాలట. అంటే యజమాని ఎన్ని నేర్చుకోవాలో గమనించండి. మహాభారతాన్ని చదివి, మహాభారతం యొక్క శ్లోకాలను చదివి ఆ శ్లోకాలను వినిపిస్తే ఆ శ్రాద్ధం సంపన్నమవుతుందట. ఆ శ్రాద్ధంలో పితృదేవతలు సన్నిహితులవుతారట. సన్నిహితులై పరమ సంతోషంతో మేమేం దానం చేశామో ఆ దానంతో సంతృప్తులై ఆ ఫలితాన్ని మా పితృవులకు, మా తల్లిదండ్రులకు అందజేస్తారట. మొన్ననే పక్షమాసము వచ్చి వెళ్ళింది. ఆ పక్షమాసంలో మనం పితృవులను ఉద్దేశించి పక్ష శ్రాద్ధాన్ని చేశాం. అందరూ కూడా చేశారు. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వారందరూ కూడా పితృవుల ఉద్దేశంతో శ్రాద్ధం చేశారు. ఆ శ్రాద్ధంలో
పితృదేవతల సన్నిధానం రావాలంటే, వారు సన్నిహితులు అవ్వాలంటే మహాభారతంలోని పాదశ్లోకమైన చదివి బ్రాహ్మణులకు వినిపించాలట. అలా శ్రాద్ధం సంపన్నమవుతుంది మహాభారతాన్ని వినిపించడం ద్వారా. భరతానాం మహజ్జన్మ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపై ప్రముచ్యతే. ఏంటి మహాభారతం అంటే ఏంటి? చాలా చక్కగా మనం దాని గురించి తెలుసుకోవాలి. వెనుక ఓసారి మహాభారతం అంటే ఏంటి దాని అర్థాన్ని మనం తెలుసుకున్నాం. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. మహత్వాత్ భారవత్వాచ్చ, మహత్వం కూడా ఈ గ్రంథానికి ఉంది, భారవత్వం కూడా ఈ గ్రంథానికి ఉంది. అంటే ఒక మణిలో మహాభారతాన్ని ఆవాహన చేసి మరో మణిలో సకల శాస్త్రాలను ఆవాహన చేసి తక్కెడలో వేస్తే ఏ వైపు మహాభారతం ఆహ్వానింపబడిన మణి ఉందో ఆ భాగం భారమయ్యిందట. ఆ భాగం భారమయ్యిందట, అది క్రిందికి వెళ్ళిందట. అలా భారం కలది మరియు మహత్వమైనది, పూజ్యతమమైనది. కాబట్టి దీన్ని మహాభారతం అని తెలుసుకోవాలి. మహాభారతం అనే పదానికి ఈ అర్థం ఎవరైతే తెలుసుకుంటారో సర్వ పాపాల నుండి తను విముక్తిని పొందుతాడు అనే విషయాన్ని చెప్పారు. అలాగే మరో అర్థాన్ని కూడా మహాభారతం అనే ఈ పేరుకు చెబుతూ ఉన్నారు. భరతానాం మహజ్జన్మ, భారతదేశంలో జనించిన వారి పరిపూజ్యమైన జన్మను మహాభారతం చెబుతూ ఉంది. పాండవుల చరితను మహాభారతం చెబుతూ ఉంది. కాబట్టి భరతానాం మహజ్జన్మ, భరతవంశీయుల మహత్ పరిపూజ్యమైన జన్మను గురించి, వారి ఇతిహాసాన్ని గురించి, వారి చరిత్రను గురించి ఈ గ్రంథం చెబుతూ ఉంది. కాబట్టి దీనికి మహాభారతం అనే పేరు సార్థకమైనది. ఎవరైతే ఈ అర్థాన్ని తెలుసుకుంటారో వారు కూడా సర్వపాపాల నుండి విముక్తిని పొందుతారు. భరతానాం యతశ్చారమితిహాసో మహాద్భుతః మహతో హ్యేన సోమర్త్యాన్ మోచయేదను కీర్తితః. ఆ భరత వంశీయుల అత్యద్భుతమైన చరితను, మహాద్భుతమైన చరితను ఎవరైతే వింటారో, ఎవరైతే దానిని చెబుతారో వారందరూ కూడా పాపాల నుండి ముక్తిని పొందుతారు. ఎన్ని సంవత్సరాలలో మహాభారతాన్ని వేదవ్యాసదేవుల వారు రచించారు. రచించడానికి ఇంత సమయం వారికి అవసరం లేదు. క్షణంలోనే రచించగల సామర్థ్యం వారికి ఉంది. అదేంటి, 1,00,000 శ్లోకాత్మకమైన మహాభారతాన్ని క్షణంలో ఎవరైనా రచించగలరా అని అడిగితే భగవంతునికి అసాధ్యమైనది ఉందా? ఏదైనా లేదే. క్షణకాలంలోనే మహాభారతాన్ని రచించే తాహతు భగవంతునికి ఉంది. కానీ దాన్ని వ్రాసుకునే తాహతు గణపతికి ఉండాలే. కనుక 3 సంవత్సరాల వరకు మహాభారతాన్ని చెబితే 3 సంవత్సరాల వరకు మహాభారతాన్ని గణపతి లిఖించాడట. కనీసం మేము కూడా 3 సంవత్సరాల వరకైనా మహాభారతాన్ని వినాలి. కాస్త విస్తారంగా విందాం. ఏముంది, భాగవతం అయిపోయింది, దాన్ని మీరు మళ్ళీ అక్కడే వినండి. ఇక వేదవ్యాసదేవులు రచించిన పరమాద్భుతమైన గ్రంథం మహాభారతం. ఆ మహాభారతాన్ని మనం విన్నట్లయితే ఇక అదో పని అయిపోతుంది. నిజమే, కానీ ఎంత అద్భుతమైన పుణ్యం మాకు లభిస్తుంది. 3 సంవత్సరాలలో మహాభారతాన్ని వింటే ఎన్ని సంవత్సరాలు అవుతాయో, ఎంత కాలం అవుతుందో నిక్కచ్చిగా చెప్పడానికి మేమెవరం అసలు? మాకు సాధ్యమా? లేదే, ఎన్ని రోజుల్లో ముక్తార్యమవుతుందని. కానీ ప్రతిరోజు ఇలాగే గురువుల వారి అనుగ్రహంతో, పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహంతో, వారి ఆదేశంతో వారే ప్రారంభించారు. కాబట్టి ఆ మహాభారతాన్ని విందాం, మహాభారతాన్ని చెబుతాం. ఎప్పుడు సమాప్తమవుతుందో అప్పుడు సమాప్తమవుతుంది, అంతే. మళ్ళీ మహాస్వామీజీ వారు అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం కోసం మనం చేసే తపస్సు ఇది. మళ్ళీ మహాభారత మంగళానికి స్వామీజీ వారు రావాలి, మమ్మల్ని అనుగ్రహించాలి. అందుకోసం మహాభారతాన్ని ప్రతిరోజు విందాం, ప్రతిరోజు చెబుతాను. ఆ మహాస్వామీజీ వారి సందర్శనం, మహాస్వామీజీ వారిని ఆరాధించడం కోసమే ఇదొక పుణ్యకర్మం అనే ఉద్దేశంతో మహాభారతాన్ని మనం విన్నాం. ఎలా మహాభారతాన్ని రచించారు దాన్ని మొదట విన్నాం మనం. మళ్ళీ ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు సంక్షేపంగా. తపోనియమమాస్థార్య కృతమే తన్మహర్షిణ. తపోనియమాన్ని పాలిస్తూ వేదవ్యాసదేవుల వారు మహాభారతాన్ని రచించారట. వారికి అవసరమా? తపోనియమం అవసరమా వారికి? లేదే, మాలాంటి వారికి అవసరం. కాబట్టి నాదో విజ్ఞాపన, ఒకసారి చెప్పాను, మళ్ళీ చెబుతాను. భారతీయ వేషంలో కూర్చోండి, ఇంట్లోనే కూర్చొని ఉంటారు కాబట్టి మడిగట్టుకుని మడిలో ఉండి మహాభారతాన్ని వినే అభ్యాసాన్ని
మీరు చేసుకోండి. చాలా అత్యద్భుతమైన పుణ్యం దానివల్ల లభిస్తుందనే విషయంలో సర్వథా సందేహం లేదు. తపోనియమాన్ని పాలించాలి. ఏదైనా ఒక వ్రతాన్ని చేయాలి. ఇప్పుడే చెప్పాను, ఏదో ఒక వ్రతాన్ని నెల వరకు, లేదా 2 నెలల వరకు, 3 నెలల వరకు, 6 నెలల వరకు నేను ఈ వ్రతాన్ని పరిపాలిస్తాను అని ఒక వ్రతాన్ని, ఏదో ఒక వ్రతాన్ని పరిపాలిస్తూ మహాభారతాన్ని మనం చెప్పినట్లయితే, ఈరోజు సత్యమే నిజమే పలుకుతాను, అబద్ధం పలకను, ఇలాంటి వ్రతాలను కూడా మనం చేయాలి. అలాంటి వ్రతాలను పరిపాలిస్తూ మహాభారతాన్ని ఎవరైతే వింటారో, తపోనియమాన్ని ఆశ్రయించి ఎవరైతే మహాభారతాన్ని వింటారో వారికి అత్యద్భుతమైన ఫలితం దొరుకుతుంది. తస్మాత్ నియమ సంయుక్తై శ్రోతవ్యం బ్రాహ్మణైరిదం. కనుక ఆ నియమాన్ని పరిపాలిస్తూ మహాభారతాన్ని వినాలి. అందులోనూ వేషం, భారతీయ వేషాన్నైనా ధరించాలి. అలా ధరించి మహాభారతాన్ని వినాలి. నిఖిలేనేతిహాసోయం తతసిద్ధిమవాప్నుయాత్ నతాం స్వర్గగతిం ప్రాప్య తుష్టిం ప్రాప్నోతి మానవ. మహాభారతాన్ని వినడం వల్ల ఎలాంటి ఆనందం మనకు కలుగుతుందో అలాంటి ఆనందాన్ని స్వర్గంలో కూడా మనం అనుభవించలేమని వేదవ్యాసదేవుల వారు చెబుతూ ఉన్నారు. స్వర్గం అంటే ఏంటి? అక్కడున్న సుఖం అంటే ఎలాంటిది? వైషయికమైన సుఖమే. విషయాల వల్లే అక్కడ సుఖం అనేది మనకు దొరుకుతుంది. స్వరూపభూతమైన సుఖం స్వర్గలోకంలో దొరకదు. అది దొరికే స్వర్గం వేరే ఉంది, అది వైకుంఠం, అది భగవల్లోకం. అది ఆ భగవల్లోకంలో స్వరూపభూతమైన ఆనందం దొరుకుతుందట. కానీ స్వర్గంలో ఏ ఆనందం దొరుకుతుందో, పరలోకాల్లో ఏ ఆనందం మనకు దొరుకుతుందో ఆ ఆనందం కన్నా అత్యంత అతిశయమైన ఆనందం మహాభారతాన్ని వినడం వల్ల దొరుకుతుందట. అలాంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. మహాభారతాన్ని చెబుతూ, మహాభారతాన్ని వింటూ కాస్తైనా ఆనందాన్ని అనుభవించినట్లయితే మా జన్మ సార్థకమవుతుంది. ఈ 30-40 నిమిషాల కాలం ఏదైతే ఉందో ఈ కాలం సంపన్నమవుతుంది, సుసంపన్నమవుతుంది. కనుక ఆనందంతో మహాభారతాన్ని వినాలి. మోక్షానందం కోసం మహాభారతాన్ని వినాలి. యద్యపి దేవతలు మోక్షాన్ని అపేక్షించకూడదు, అపేక్షించరు. కానీ మాలాంటి వారు అధమాధికారులం మేమందరం కూడా. కనుక మోక్షాన్ని మనం అపేక్షించాలి. మోక్షాశతో, నాకు మోక్షం కలగాలనే ఉద్దేశంతో మహాభారతాన్ని మేము వినాలి. మోక్ష ప్రాప్త్యర్థం, ముక్తి ప్రాప్త్యర్థం అని సంకల్పం చేసుకోవాలి మనం. అపరోక్ష జ్ఞాన ద్వారా, భగవత్ప్రసాద సిద్ధి ద్వారా ముక్తి ప్రాప్త్యర్థం, స్వరూపానంద సిద్ధ్యర్థం, సంసార పరిహారార్థం మహాభారత శ్రవణాఖ్యం కర్మ కరిష్యే అని మనం సంకల్పం చేసుకుని మహాభారతాన్ని మనం వినాలి. ఎవరైతే పుణ్యశీల శ్రావయంశ్చేదమద్భుతం. మహాభారతం ఎలా చెబుతుందో చూడండి. అసలు సంకోచం అనేదే మహాభారతానికి లేదు. మహాభారతాన్ని ఎవరైతే చెబుతారో, ఎవరైతే వింటారో వారికి ఇలాంటి ఫలితం లభిస్తుందని మహాభారతం చెబుతూ ఉందే. కానీ విన్నవారందరికీ అలాంటి లాభం కోరుతుందా అంటే లేదు అని మహాభారతం అంటుంది. అదేంటి? మహాభారతం విన్నా కూడా ఫలం దక్కదంటే ఎందుకు మహాభారతాన్ని వినాలి అంటే, మహాభారతాన్ని వినేటప్పుడు మనం అవస్థలోకి వెళ్ళాలి. ఏంటా అవస్థ అంటే పుణ్యాత్మత్వ అవస్థ. పుణ్యాత్ములవ్వాలి. ఆ పుణ్యం గురించి మనం ఆలోచించాలి. మహాభారతాన్ని వినడం వల్ల నాకు పుణ్యం దక్కుతుంది, పుణ్యం లభిస్తుంది అనే భావన మాకు ఉండాలి. అలాగే పుణ్యం చేస్తూ ఉండాలి. మహాభారతాన్ని వినడం కోసం ఏదో ఒక్క గాయత్రి ఎక్కువ చేయండి. 10 గాయత్రి చేస్తూ ఉన్నారంటే 11 సార్లు గాయత్రిని జపించండి. 28 సార్లు చేస్తూ ఉన్నారంటే 29 సార్లు జపించండి. 108 సార్లు గాయత్రిని జపిస్తూ ఉన్నారంటే 109 సార్లు ఒక్క గాయత్రి మంత్ర జపం ఏదైతే ఉందో అది మహాభారతాన్ని వినడం కోసమని కేటాయించండి ఆ పుణ్యాన్ని. అంతే చాలు అని నేను చెప్పడం లేదు. ఎక్కువ చేయడానికి మనకు సమయం లేదని మేము చెబుతూ ఉంటాం కదా. అందుకోసం ఒకే ఒక్క గాయత్రిని ఎక్కువగా చేసి రేపు మహాభారతాన్ని వినే సౌభాగ్యాన్ని భగవంతుడు మాకు కల్పించాలి. ఎందుకంటే ఎన్నో విఘ్నాలు మహాభారతాన్ని వినడానికి, మంచి పని చేయడానికి శ్రేయాంసి బహువిఘ్నాని అన్నారు. కనుక ఆ విఘ్నాలన్నీ పరిహారం అవ్వాలంటే ఏదో ఒక పుణ్యం మనం చేయాలి. ఆ పుణ్యం చేస్తేనే మహాభారతాన్ని మనం వినగలుగుతాం. కనుక అక్కడ చెప్పారు పుణ్యశీల. ఎవరైతే పుణ్యశీలురై పుణ్యస్వభావం కలవారై మహాభారతాన్ని వింటారో వారికి ఎలాంటి పుణ్యం దక్కుతుందంటే,
చెప్పిన వారికి, మహాభారతాన్ని చెప్పిన వారికి రాజసూయ అశ్వమేధ యాగం చేస్తే ఎలాంటి పుణ్యం లబ్ధమవుతుందో అలాంటి అద్భుతమైన పుణ్యం లభిస్తుందట. అలాగే విన్నవారికి కూడా అలాంటి అత్యద్భుతమైన పుణ్యం లభిస్తుందని చెబుతారు. సముద్రం రత్నాకరం అని మనం అంటాం. ఎంత ఉంది, ఎన్ని రత్నాలు ఉన్నాయి సముద్రంలో. ఎన్ని రత్నాలను వెలికి తీసినా, బయటికి తీసినా మళ్ళీ రత్నాకరమే ఆ సముద్రం. ఎన్ని సాధనాలతో రత్నాలను వెలికి తీసినా కూడా సముద్రంలో రత్నాలు దొరుకుతూనే ఉంటాయి. కనుక సముద్రాన్ని రత్నాకరం అన్నారు. అలాగే పర్వతాలలో కూడా రత్నాలు దొరుకుతాయట. పర్వతాల నుండి ఎన్ని రత్నాలను బయటికి తీసినా మళ్ళీ పర్వతాలలో ఆ రత్నాలు మనకు దొరుకుతాయట. అలాగే మహాభారతం కూడా అలాంటి అత్యద్భుతమైన రత్నాకరం, రత్ననిధి. రత్ననిధి తథా భారతం ఉచ్యతే. మహాభారతం కూడా రత్నానికి నిధి అట. ఏం రత్నాలు ఉన్నాయి ఇక్కడ? జాతి రత్నాలు ఉన్నాయి. ఎవరా జాతి రత్నాలు? వైశంపాయనుడు ఒక జాతి రత్నం, జనమేజయుడు ఒక జాతి రత్నం, పరీక్షితు ఒక జాతి రత్నం, శమీక మహర్షి ఒక జాతి రత్నం, శృంగి మహర్షి ఒక జాతి రత్నం. అలాగే మనం ఆపోద ధౌమ్యాచార్యుల వారి గురించి విన్నాం. ఒకరేంటి రెండేంటి, వీరన్నీ కూడా జాతి రత్నాలే. వారి వల్ల మాకు లాభం కలిగింది, వారి వల్ల మాకు వెలుగు దక్కింది. వెలుగునిచ్చే రత్నాలవి. రత్నాలు సామాన్యంగా వెలుగునిస్తూ ఉంటాయి. అలాంటి రత్నాలను మనం ఈ ప్రసంగంలో చూడడం లేదు. వెలుగునిచ్చే రత్నాలు కూడా ఉన్నాయి. మహాభారతంలోని ప్రతి ఒక్క పాత్ర కూడా మాకు వెలుగునిస్తుంది. అలాంటి వెలుగునిచ్చే జాతి రత్నాలకు నిలయమైనది, నిధి అయినది మహాభారతం. కనుక ఇది నిజమైన రత్ననిధి, ఉత్తమమైన రత్ననిధి, పరమ పవిత్రమైన రత్ననిధి. కనుక శ్రావ్యం, ప్రతిరోజు మహాభారతాన్ని వినాలి. ఎలాంటిది? శృతి సుఖం చైవ, చెవులకు ఆనందాన్ని కలిగించేదట మహాభారతం అనేది. వింటూ ఉంటే చెవులకు ఆనందం కలుగుతుంది. చెబుతూ ఉంటే ఆ నోటికి, ముఖానికి చాలా ఆనందం కలుగుతుంది. ఈరోజు నేను ఈ నోటి నుండి మహాభారతాన్ని చెప్పాను, ఎంత సౌభాగ్యం నాది, నా నోరు నిజంగా సార్థకమైనది అనే భావన మాకు వచ్చినట్లయితే ఎంత అద్భుతమో మహాభారతం, దాని ఫలం. ఆ ఫలాన్ని మనకు ఇస్తుందట మహాభారతం అనే గ్రంథం. యయిదం భారతం రాజన్ వాచకాయ ప్రయచ్చతి తేన సర్వామహీ దత్తా భవేత్ సాగరమేఖల. మహాభారతాన్ని దానం చేయాలట. మహాభారతాన్ని దానం చేయాలట. మహాభారతం చెప్పేవారికి, మహాభారతాన్ని వినేవారికి, ఎవరికైతే మహాభారతాన్ని కొనుక్కునే పరిస్థితి లేదో వారిని గమనించి, అలాగేం లేదు, కొనుక్కునే పరిస్థితి లేని వారికి తప్పకుండా మహాభారతాన్ని దానం చేయండి. దానం చేసి మహాభారతం జరుగుతూ ఉంది, దీన్ని చూస్తూ భారతాన్ని వినండి అని వారిని ప్రార్థించండి. అలా ప్రార్థించి దానం చేయండి. వాచకులకు కూడా మహాభారతాన్ని దానం చేయాలట. వినేవాళ్లకు మహాభారతాన్ని దానం చేయాలట. తేన సర్వామహీ దత్త భవేత్ సాగరమేఖల. సాగరమేఖల అయిన భూమిని దానం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఈనాడు భూమిని దానం చేయడం సులభమా? ఎవరికైనా లేదు. ఏదో అప్పట్లో భూమిని దానం చేసేవారు, పల్లెల్ని, గ్రామాలను, నగరాలను దానం చేసేవారు. కానీ ఇప్పుడు భూమిని దానం చేయడం కుదురుతుందా? మాకెవరికైనా లేదే. కనుక భూమి దానం చేయడం మా వల్ల సాధ్యం కాదు. దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? మహాభారతం చెబుతుంది, ఏదో 30, 40 లేదా 15, 30 ఇలాంటి భూమిని కాదు, 9 గజాలు 10 గజాలు కాదు, సమగ్రమైన భూమిని, సముద్రమేఖల అయిన భూమిని దానం చేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుందో మహాభారత పుస్తకాన్ని దానం చేస్తే అలాంటి అత్యద్భుతమైన పుణ్యం లభిస్తుందట. అంతేకాదు, అంతకన్నా అధికమైన పుణ్యం లభిస్తుంది. అలాంటిది మహాభారతం. పారీక్షిత కథాం దివ్యాం పుణ్యాయ విజరాయ చ కథ్యమానాం మయా కృత్స్నాం శృణు హర్షకరీమిమాం. ఈ అత్యద్భుతమైన మహాభారతం హర్షకరి అయినది, సంతోషప్రదాయకమైనది మహాభారతం. త్రిభిర్వర్షై సదోత్థారి కృష్ణద్వైపాయనో ముని మహాభారతమాఖ్యానం కృతవానిదమద్భుతం. 3 సంవత్సరాల వరకు ఏ విధమైన ఆలస్యం లేకుండా, అసలు భగవంతుడండి తను, సర్వోత్తముడు వేదవ్యాసుడు. అలాంటి సర్వోత్తమైన భగవంతునికి ఆలస్యం అనేది ఉంటుందా? లేదు. 3 సంవత్సరాల వరకు సదోత్థాయి అయి, అంటే తన కళ్ళకు కునుకు లేదు. ఒక్కరోజు నిద్ర లేకుంటేనే మన అవస్థ ఎలాంటిదో మనకు తెలుసు, అనుభవించాం. ఈరోజు నిద్ర లేదు. నిద్ర లేకపోతే
నిద్రను మానుకుంటే ఎన్ని రోగాలు మనకొస్తాయో తెలుసు కదండి. కానీ 3 సంవత్సరాల వరకు సదా ఉత్థాయి అయి, అంటే సదా భగవంతునికి నిద్ర అనేది లేదు. అలా మహాభారతాన్ని రచించారట. అలాంటి మహాభారతాన్ని నేను చెబుతాను, వినేటప్పుడైనా కునుకు తీయకండి అని వైశంపాయనుల వారు సూచిస్తూ ఉన్నారు. సామాన్యంగా ప్రవచనం వింటూ ఉంటే ఎవరికైనా నిద్ర అలా పట్టేస్తుంది. ఏదో ఒకరు కథ చెప్పారు. ఓ మనిషి తనకు నిద్రలేమితో బాధపడుతూ ఉన్నాడు. ఏం చేసినా నిద్ర రావడం లేదు తనకు. అందువల్ల చాలా బాధను పడుతూ ఉన్నాడు తను నిద్ర పొందడానికి. నిద్ర లేనందువల్ల కూడా తను చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. చివరికి వైద్యుని సంప్రదించడానికి వైద్యుని దగ్గరికి వెళ్ళారట. ఏం చేసినా నాకు నిద్ర పట్టడం లేదు అన్నాడట. నిద్ర పట్టడం లేదంటే తను బ్రాహ్మణుడో ఎవరో తెలియదు, కానీ వైద్యుడు తనన్నాడట, మీ ఇంటి దగ్గర ఏదైనా మఠం ఉందా? అవును ఉంది. ప్రవచనాలు జరుగుతాయా అక్కడ? అవునండి జరుగుతాయి. అయితే ఓ గంట వరకు అక్కడికి వెళ్ళి కూర్చోమన్నాడట. అంటే ప్రవచనం వింటే నిద్ర వస్తుందని తన అభిప్రాయం. అలాగే ఉంటుందండి. ప్రవచనం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో నిద్రకు ఉపక్రమిస్తాం. నాకు చాలా అనుభవం అది. అంటే మనిషి ఎంత విచిత్రమో, ఏదో మంచి పుస్తకాన్ని చదవడానికని మనం తీస్తే క్షణంలోనే కొనుక్కొను ప్రారంభిస్తాం, క్షణంలోనే నిద్రకు ఉపక్రమిస్తాం చదవడానికని ప్రారంభిస్తే. అదే మరి ఏ పనైనా చేయడానికి ప్రారంభిస్తే ఏం చేసినా నిద్ర రాదు. ఎందుకని అలా జరుగుతుందో తెలియదు. మంచి పని కదండి, మంచి పని మనతో చేయనివ్వడు భగవంతుడు, ఆ పుణ్య ప్రారంధం లేకపోతే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నిద్ర రాకూడదని మొదటే నిద్రపోతారు. అలాగే మహాభారతాన్ని వింటూ ఉంటే ఎవరికైనా నిద్ర వస్తూ ఉంటే ఈ ఉపాయాన్ని మీరు పాలించండి. మొదట ఒక 10-15 నిమిషాల వరకు సుష్ఠుగా నిద్రపోండి. నిద్రపోయిన తరువాత మహాభారతాన్ని లేదా ఏదో ఒక ప్రవచనాన్ని వినడాన్ని ప్రారంభించండి. అందరికీ నిద్ర వస్తుందని నేను చెప్పడం లేదు, కానీ కొందరికి అలా నిద్ర వస్తూ ఉంటుంది. అలాంటి వారు ఈ ఉపాయాన్ని అనుష్ఠానం చేయవచ్చు. కనుక మహాభారతంలో వేదవ్యాసదేవుల వారు ఆ విషయాన్ని సూచిస్తూ ఉన్నారు. సదోత్థాయి అంటే మెలకువతో మహాభారతాన్ని వినాలి, నిద్రపోతూ మహాభారతాన్ని వినడం కాదు. ఇది మహాభారతం యొక్క గొప్పతనం, ఇది మహాభారతం యొక్క ప్రశంస, ఇది మహాభారతాన్ని వినడం వలన చెప్పడం వలన కలిగే ప్రయోజనాలు అని మహాభారతం మనకు చెబుతూ ఉంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి అంశావతరణ పర్వణి 62తమోధ్యాయ. ఆ తరువాత పూర్వంశము యొక్క చరిత్రను చెప్పడం ప్రారంభిస్తారు. ఆ విషయాన్ని మనం రేపు విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్ పుణ్యమవాప్నోతు గురుర్మమ.